హాయ్ అండి, మీ గౌరీ. మనము నిన్న పుష్కరాల గురించి కూడా చెప్పుకున్నాం గురు చరిత్రలో. ఇప్పుడు దాని తర్వాత ఇంకొంచెం మాత్రం చెప్పుకుందాం. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి అని నృసింహ సరస్వతి స్వామి శిష్యులతో చెప్తున్నాడు అనమాట. బిల్లవటి, వరుణా సంగమము, కృష్ణ తీరంలోనున్న ఋషాశ్రమము దర్శించండి. అమరాపురము వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమంలో 3 రోజులు స్నానము, ఉపవాసం చేసి అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఉన్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరము, అహోబిలము దర్శించండి అని ఇలా ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇంకా దర్శించమని ఇంకా చెప్తున్నారు. అది రేపు చెప్పుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.